బోన్సాయి బ్రతుకు. అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన ఈ కథ రచనాకాలం 1974. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్టే అనిపించి ఆఫీస్ పని వల్ల కలిగిన అలసట అంతా ఇట్టే మాయం చేసినట్లు హాయిగా ఉంటుంది మనసుకి. ఆఫీస్ నుంచి రాగానే ఈశ్వరో దేవుడా అంటూ వంటింట్లోకి అడుగు పెట్టేందుకు బదులు కోని రాగం తీయిస్తూ కులాసాగా కాఫీ చేసుకుని తాగబుద్ధి అవుతుంది. అందులోనూ పరిచితమైన దస్తూరితో ఇన్లాండ్ లెటర్స్ గాని కవర్లు గాని వస్తే చకచక పకోడీలో బజ్జీలో చేసుకుని తినేటంత ఓపిక ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉత్తరాలు రాయడానికి బద్ధకం అనిపించినా ఎక్కడి నుంచైనా రోజు ఉత్తరాలు రావాలనే ఆశ మాత్రం ఉంటుంది. అనుకోని ఉత్తరం అది. అక్కయ్య ఏనాడు ఉత్తరం రాయనిది ప్రత్యేకంగా రాసిందంటే ఏదో విశేషం ఉండాలి. ఉత్తరం విప్పుతుంటే కొంచెం భయం లాంటిది వేసింది. ఏమైనా దుర్వార్త కాదు కదా అని. అవును మరి, అంతా సవ్యంగా ఉంటే ఒక్కళ్ళు ఒక్క ఉత్తరం ముక్క రాయరు. అమ్మలు, నా ఉత్తరం నీకు చాలా ఆశ్చర్యం కలిగించిందనుకుంటాను. నేను మీ బావగారు అక్కడికి మీ ఊరికి రాబోతున్నామని చెబితే మరింత ఆశ్చర్యపోవచ్చు. కాశీ హరిద్వారం వెళ్లాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాము. ఈనాటికి వీలు చిక్కింది. మేము రావడం వల్ల మీకు ఏ విధమైన ఇబ్బంది కలగదనుకుంటాను. ఏమండి, మా అక్క బావగారు వస్తున్నారట ఇక్కడికి అన్నాను ఉత్సాహంగా. నిజంగానా? ఎప్పుడు? ఏది ఉత్తరం ఇలాతే అంటూ నా చేతిలోని ఉత్తరం లాక్కున్నారాయన. నేను వంటింట్లోకి వెళ్ళాను కాఫీ వగైరాలు రెడీ చేయటానికి. నా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఊరికి మా ఇంటికి వస్తున్నారు మా అక్క బావగారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసిన సంగతి. ఎప్పుడూ ఆ పల్లెటూరు వదిలి కదలరు వాళ్ళిద్దరూ. పిల్ల పీచు, గొడ్లు గోతం, పంటలు కోతలు అంటూ ఏవో వంకలు పెట్టి వాళ్ళు ఊరు వదిలి ఎక్కడికి వెళ్లరు. అటువంటిది వాళ్ళు ఈ మహాపట్నానికి మా ఇంటికి వస్తున్నారు ఈనాటికి. అక్కయ్య నాకు మళ్ళీ చదువుకోలేదంటే దాన్ని 5వ క్లాస్ తోటే చదువు మానిపించేశారు మా నాన్నగారు. ఆడపిల్లకి చదువేమిటి, చాకలి పద్దు రాయగలిగితే చాలదా అనుకునే రోజులవి. 1 దశాబ్దం తర్వాత పుట్టిన నానాటికి ఆడపిల్లకి చదువు అవసరమా అనే మీమాంస తగ్గిపోయింది. కాలంతో పాటు నాన్నగారు కూడా మారటం నా అదృష్టం. నన్ను కాలేజీలో చేర్పించడానికి వెనకాడలేదు. పెద్ద చదువు చదివిన తర్వాత పెళ్లి చేసుకుని ఇల్లు వాకిలి చూసుకుంటూ కేవలం గృహిణిగా ఉండిపోవడానికి ఏ ఆడపిల్లకి మనస్కరించదు. చదివిన చదువు సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో స్వయంగా ఏదో సాధించాలనే తపన బయలుదేరుతుంది. అదే విధమైన తపన నాలోనూ రేగింది. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను ఉద్యోగంలో చేరాను. అక్కకి చదువు లేకపోవడంతో పల్లెటూరి సంబంధం కుదిరింది. బావగారు చదువుకున్నవాడే అయినా ఆదర్శ భావాలతో వ్యవసాయాన్నే వృత్తిగా ఎన్నుకుని సొంత పొలాన్ని పండించుకుంటూ పల్లెటూరిలోనే మకాం స్థిరపరుచుకున్నారు. అక్కయ్య ఆ పల్లెటూరికే అలవాటు పడిపోయింది. అక్కయ్య వచ్చేటప్పుడు దోసకాయలు, గోంగూర, ములక్కాడలు, అప్పడాలు, వడియాలు, కొబ్బరి ఉండలు లాంటివెన్నో తెచ్చింది. ఏమిటోనే కుచేలుడిలాగా పట్టుకొచ్చానివన్నీ, మీకు నచ్చుతాయో లేదో అంది మొహమాట పడుతూ. అయ్యో, అదేం మాటే, సరిగ్గా మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చిపెట్టావు. మాకు ఇక్కడ దొరకని వస్తువులు ఇవన్నీ. మీ మరిదికి గోంగూర పులుసు, దోసకాయ పప్పు, ములక్కాడ చారు ఉంటే చాలు పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్లు సంబరపడతారు. నాకు ఆఫీస్ పనితోటి అప్పడాలు వడియాలు పెట్టడం అసలే పడదు. ఒకవేళ తీరికి దొరికినా అటువంటి పనులు చేయాలంటే బద్ధకం నాకు. నా సంగతి నీకు తెలుసుగా అన్నాను నవ్వుతూ. అవును మరి, ఆఫీస్ నుంచి వచ్చేసరికి ప్రాణం సోలిపోయి ఉంటుంది. ఇక అప్పడాలు వడియాలు పెట్టాలి, ఇడ్లీలు దోశలు వెయ్యాలి అంటే మాటలేమిటి? అసలు ఎలా నెట్టుకొస్తున్నావో ఇంటి పని ఆఫీసు పని అంది అక్కయ్య ఓదార్పుగా. ఏమిటో వెధవ ఉద్యోగం, ఒక్కొక్కప్పుడు మానేయాలనిపిస్తుందే అక్క. ఇంట గెలిచి రెచ్చగలవమన్నట్టు ఇలా ఇల్లు వాకిలి సరిగ్గా చూసుకోకుండా ఆఫీసులో వ్యవహారాలు చూడబోవడం ఆడదానికి తలకు మించిన పనే అన్నాను స్వానుభవం మీద. అలా అనుకునేవమ్మలు
నువ్వెంత అదృష్టవంతురాలివి అనకూడదు గాని హాయిగా చదువుకుని మగవాడితో సమానంగా ఉద్యోగం చేసి చేతి నిండా సంపాదిస్తున్నావు. దేహి అని ఒకళ్ళని అడగాల్సిన పని లేదు దేనికి. మాకు మళ్ళీ కరివేపాకుకి కాని డబ్బు దగ్గర నుంచి మొగుడి మీద ఆధారపడకుండా దర్జాగా బతకగలవు అంది అక్కయ్య. దూరపు కొండల నునుపు అనుకున్నాను మనసులో. మీ పాప ఏం చదువుతోంది ఇప్పుడు అన్నాను ధోరణి మార్చడానికి. స్కూల్ ఫైనల్ చదువుతోంది. దేవుడి దయవల్ల గట్టెక్కితే కాలేజీలో చేర్పించాలనే నా పట్టు. పొరుగురు పంపించి హాస్టల్లో ఉంచడం ఆయనకంత ఇష్టం లేదు. అయినా ఆడదాన్ని చదువు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టడం నాకిష్టం లేదే. నే పడుతున్న పాటలు చాలవు. ఆడదానికి కూడా ఈ రోజుల్లో ఓ డిగ్రీ చేతిలో లేకపోతే ఎందుకు కొరగాదు. లేకుంటే మగవాడి చెప్పు కింది తేలులాగా పడి ఉండాల్సిందే అంది ఉద్రేకంతో. అక్కయ్యకు మొదటి నుంచి చదువంటే ఇష్టం. కానీ నాన్నగారు దానికి చదువు చెప్పించలేదు. ఏదో నోటి లెక్కకి తక్కువమని సమాధానం చెప్పలేకపోయిందని ఆడదానికి దీనికి చదువెలా వస్తుంది అని నాన్నగారు అక్క చదువు ఆపించేసి అన్నయ్య మీదే అత్యంత శ్రద్ధ చూపించారు. అక్కయ్యకి చదువు లేకపోబట్టే ఆ పల్లెటూరు సంబంధం చేసుకోవలసి వచ్చిందని ఇంట్లో పాడి చూసుకోవడం, పొయ్యి అలుక్కోవడం, నూతిలోంచి నీళ్లు తోడుకోవడం, అలా గొడ్డు చాకిరీ చెయ్యాల్సి వస్తోందని అమ్మ కూడా ఎప్పుడూ అక్కయ్య గురించి బాధపడుతూ ఉంటుంది. గతమంతా తలుచుకుని అక్కయ్య బాధపడుతోందని గ్రహించి దాన్ని కాస్త మరిపించాలని అలా అవతలికి పోయి కూర్చుందని రావే అక్క అంటూ బాల్కనీలోకి తీసుకెళ్లాను. అక్కడ పూల కుండీల్లో మొక్కలు చూడ్డం మొదలుపెట్టింది అక్కయ్య. తను తీసుకొచ్చిన దోసకాయలు, ములక్కాయలు, గోంగూర అన్నీ వాళ్ల పెరట్లోవేనట. ఈసారి ఎవరైనా ఇటువైపు వస్తుంటే కాసిని గోంగూర విత్తనాలు పంపించమన్నాను. అవును గాని అమ్మలు, ఇదేమిటే ఈ తురాయి చెట్టుని, దానిమ్మ చెట్టుని పూల కుండీల్లో వేశావు? ఎట్లా మరుగుజ్జుల్లో తయారైనాయో చూడు. నిక్షేపంలా కింద పెరట్లో పెరగనివ్వాల్సిన చెట్లని పూల మొక్కల్లా కుండీల్లో వేస్తే ఇక అవి ఎట్లా పెరుగుతాయే అంది ఆశ్చర్యపోతూ, ఆ చెట్ల కోసం బాధపడిపోతూ. నేను పకపకా నవ్వాను. అదొక స్పెషల్ పద్ధతి. దాన్ని బోన్సాయ్ అంటారు జపాన్ దేశంలో. మర్రి చెట్టులాంటి మహావృక్షాన్ని కూడా పూల కుండీలో పెంచవచ్చు. ఊడలు కూడా దిగేట్టు పెంచవచ్చు. చిన్న పూల తిట్టలో దానిమ్మ మొక్కని ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరిస్తూ మధ్య మధ్య తొట్టె మారుస్తూ చిన్న సైజు చెట్టుని చేసి కాయలు కాయనిస్తే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందనుకున్నావు? ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా ఈ చిన్న వృక్షాన్ని? బోనసాయ్ అనే ఒక గొప్ప కళ అన్నాను. అక్కయ్య నా మాటల్ని మెచ్చుకున్నట్టు కనిపించలేదు. ఏమిటో ఈ మేడంత ఎత్తు పెరగాల్సిన తురాయి చెట్టుని ఈ కుండీలో బంధించావు అంది నిట్టూర్చుతూ. అక్కయ్యని నా బోన్సాయితో మెప్పించలేకపోయినందుకు నిరుత్సాహపడుతూ నీరసంగా కుర్చీలో చతికిలబడ్డాను. నేను నేర్చుకున్న కళ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని నీరు కారిపోయాను. అంతలోనే పెద్ద గాలి దుమారం రేగింది. విసురుగా ఇసుక వచ్చి మా మొహాల్ని కొట్టింది. అక్క రెక్క పుచ్చుకుని గదిలోకి లాక్కు వెళ్లాను. గబగబా కిటికీలు తలుపులు మూసేశాను. క్షణాల మీద జరిగిందంతా చూసి నిర్ఘాంతపోయింది. అదేమిటి, ఇంతవరకు మామూలుగానే ఉంది, అంతలోనే ఈ దుమ్ము గాలి ఎక్కడి నుంచి వచ్చాయే? తార్ రోడ్లు కూడాను అంది. ఈ మహాపట్నంలో ఇంతేనే తల్లి. చూస్తుండగానే రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఇసుకంతా లేవదీసుకొచ్చి మా మొహాన కొట్టిపోతుంది గాలి దుమారం. ఇంకా నా మాటలు పూర్తి కాలేదు. అవతల టపటపమని వానచినుకుల చప్పుడయింది. నేను తలుపు తెరిచి బాల్కనీలో ఉన్న బోన్సాయి చెట్ల కుండీలని, పూల కుండీలని లోపలికి చోరు కిందకి లాగాను. గాలివాన మొదలయింది. అక్కయ్య ఒక కిటికీ రెక్క తెరిచి వీధిలోకి చూసింది. భారత రాజధాని వాతావరణాన్ని. చూడు అమ్మలు, అటు చూడు అంది. అక్కయ్య గొంతులో ఏదో నూతనోత్సాహం తొంగి చూసినట్లు అనిపించింది. నేను కుతూహలంగా కిటికీలోంచి వీధివైపు చూశాను. అర్థం కాలేదు. అక్కయ్య మొహంలోకి చూశాను అంతుపట్టక. ఏమిటి అన్నాను. ఆ చెట్టు చూడు, దారి పక్కన ఎంతమంది తలదాచుకున్నారో తడిసిపోకుండా అంది. అదేదో వినూత్న విషయమైనట్లు. నాకు మాత్రం అది అతి సామాన్యమైన సంగతిలా తోచింది. తన మనస్సులోని భావాన్ని నేను గ్రహించలేదని తెలుసుకుందిలా ఉంది. తనే మళ్ళీ అంది, ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు. బయట విశాలంగా ఉన్న చోట స్వేచ్ఛగా పెరిగింది కదూ. ఎంతటి గాలి దుమారం వచ్చినా అది కించిత్తు చెలించలేదు. పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది.
ఎండవేళలా ఎంతమంది దాని నీడలో సేద తీర్చుకుంటూ ఉంటారో. అందులో వింత ఏముందే అన్నాను. వింత ఉందని కాదు అమ్మలు, నువ్వు అపురూపంగా పెంచిన నీ బోన్సాయి చూడు, చూడ్డానికి కుదురుగా ముచ్చటగానే ఉంది, సంసారపక్షపు స్త్రీలాగా. కాని ఎంత సుకుమారమో చూడు. నువ్వు 1000 కళ్ళతో కాపాడాలి దాన్ని. కాస్త తుఫానుకు కూడా తట్టుకోలేదు. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బతుకు కూడా బోన్సాయి మాదిరి అయింది అంది. అక్కయ్య మాటలకి నా మనసు ఆర్ద్రమైంది. పంజరంలో బంధించిన చిలకని విడిచిపెట్టి స్వేచ్ఛా విహంగాన్ని చేసినట్టుగా నా బోన్సాయి చెట్లకి పూలకుండీల్లోంచి విముక్తి కలిగించాలన్నంత ఆవేశం కలిగింది నాలో. కథ సమాప్తం.